ప్రజా టీవీ తెలుగు న్యూస్. దర్బార్ సత్రం మండలం అది. మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం అది మెట్టా ప్రోటగా ఉండింది కాబట్టి ఏరే వాళ్ళకి మేము స్తోమత లేని వాళ్ళం. మేము అది బాగా సాగు చేసి ఇస్తారనే కలిగి మేము వాళ్ళకి ఇచ్చినాము. మా మీద ఇక్కడ దర్బార్ సత్రం మండలం నుంచి విలేకరులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మమ్మల్ని గురించి పట్టించుకోండి గవర్నమెంటు మళ్ళీ కూడదనేసి బెదిరిస్తున్నారు. ఎంతోమంది మట్టి ఎత్తుకున్నప్పుడల్లా గమ్మునున్నారు. ఇప్పుడు మేము మట్టి ఎత్తుకొని సదరం చేసుకుంటుంటే మమ్మల్ని అబ్జెక్షన్ చేస్తున్నారు. మాకు న్యాయం చేయండి, భూమి మాకు న్యాయం చేయండి, దయచేసి న్యాయం చేయండి. నేను గవర్నమెంట్ని వేడుకుంటున్నాను. దండం నువ్వు పెట్టి మే గబానా పెట్టి మే నువ్వు కూడా పెట్టురా. మేము పూల తోట మెట్ట దర్బార్ సత్రం మండలం. మేము దళితులము. మా పొలాలు మెట్ట రాళ్ళు ఇది కావాలి మెట్టలు ఎక్కువగా ఉన్నాయి అనేసి అవి సదరం పడుచుకునేదానికి మేము వేరే వాళ్ళకి దాన్ని ఇచ్చుకున్నాము. అది అందరూ వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు. మళ్ళీ మేము దాన్ని సాగు చేసుకుంటాము, మట్టి తోలించుకుంటాము, సాగు చేసుకుంటాము. విలేకరులు వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారు, ఎత్తనీయకుండా చేస్తున్నారు. మండలం నుంచి వచ్చేవాళ్ళు. మాది పూలతోట మెట్ట దర్బార్ సత్రం మండలం. మా పొలం ఎత్తు పొలాలుగా ఉంది. దాన్ని సదరం దానికి మట్టి ఎత్తించుకుంటుంటే దానికి విలేకరులు వచ్చి అబ్జెక్షన్ చేస్తున్నారు. సదరు అధికారులు మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. సాగు చేసుకోవాలనుకుంటున్నాము. మేము ఎవదలేని పరిస్థితిలో ఏరే వాళ్ళకి ఆ మట్టి అమ్ముకున్నాము, ఇచ్చినాము. అది సదరం చేసిస్తాననే కాలకి మేము ఇచ్చినాము. దాన్ని మేము మళ్ళీ మట్టి తోలించుకొని సదరం చేయించుకొని దాన్ని మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాము. అది మమ్మల్ని దర్బార్ సత్రం మండలం నుంచి విలేకరులు వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయండి, గవర్నమెంట్ పట్టించుకొని మాకు న్యాయం చేస్తారని. మేము దళితులము, పేదవాళ్ళము, మేమేమీ లేని వాళ్ళము. అది సాగు చేసుకొని మేము బతుకుతాము. మమ్మల్ని మా ఎన్నపం మీరు అంగీకరిస్తున్నారని చెప్పుకుంటున్నాము.